మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు రక్షకుడు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకి జన్మించినప్పుడు కొంతమంది గొర్రెల కాపరులు తమ యొక్క గొర్రెలను కాచుకుంటున్నటువంటి సమయంలో దేవదూతలు వారి వద్దకు వచ్చి తెలిపినటువంటి సమాచారం ఇది. ఏం తెలియచేశారు వారికంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని వారు తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని వెతుక్కుంటూ వారు వచ్చినట్లుగా మనం గమనించుకున్నారు. రక్షకుడు అనగా సామాన్యంగా మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఏదైనా ఒక ప్రమాదంలో ఉన్నటువంటి వారిని, లేదంటే అపాయంలో ఉన్నటువంటి వారిని ఎవరైతే కాపాడుతూ ఉంటారో, రక్షిస్తూ ఉంటారో వారిని రక్షకుడు అని పిలుస్తూ ఉంటారు పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడు అని పిలవటంలో ఉద్దేశం ఏంటి? ఎవరు అపాయంలో ఉన్నారు, ఎవరు ప్రమాదంలో ఉన్నారు అని కనుక ఆలోచన చేస్తే, ఇదే లూకా సువార్త 19వ అధ్యాయంలో నశించుచున్న దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అనేటువంటి మాటను మనం చూడొచ్చు. కాబట్టి ఎవరు అపాయంలో ఉన్నారు అంటే, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా అపాయంలోనే ఉన్నాడు అని చెప్పొచ్చు. ఏంటి అపాయము? ఎందుకు ఈ అపాయం వచ్చింది అంటే, దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు సృజించుకున్నాడు. అనగా పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రేమ కలిగినటువంటి జీవితము, సమాధానము కలిగినటువంటి జీవితము జీవించినట్లుగా తన ప్రేమను, తన సమాధానాన్ని మానవుల్లో ఉంచాడు ప్రియులారా. అయితే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమాధానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను, దేవుని యొక్క మాటను తృణీకరించడం ద్వారా అవన్నీ కూడా కోల్పోయాడు. ఆ కోల్పోవడం ద్వారా మానవుని యొక్క జీవితంలోనికి వచ్చింది ఏంటంటే, మరణం వచ్చింది ప్రియులారా. కాబట్టి రోమాపత్రికలో చూస్తే నీతిమంతుడు లేడు, మంచివాడు ఒకడు కూడా లేడు, మేలు చేసేటువంటి వాడు ఒకడు కూడా లేడు, తన ఇరుగు పొరుగు వారితో సమాధానముగా ఉండేటువంటి వాడు ఒకడు కూడా లేడు, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వాడు ఒకడు కూడా లేడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను కోల్పోయాడో, ఆ సమాధానాన్ని కోల్పోయాడో, తద్వారా మానవుని యొక్క జీవితంలోనికి మరణము అనేది వచ్చింది పిల్లరా. కాబట్టి ఆ మరణము నుంచి, అనగా అపాయము నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు పిల్లరా. అందుకనే లూకా సువార్తలోనే మరొక చోట ఏముందంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయుడో మానవుడు నశించిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆనాడు నోవాహు దినములో కూడా అంతే. దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా తినుట, తాగుట, పెండ్లికిచ్చుట, పెండ్లి చేసుకుంటా అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. తద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. నోవాహు ఎన్నో దినాలు వారికి బోధిస్తూనే ఉన్నారు, మీ ప్రతి అవిధేయత, పాపపు స్థితిని మానుకోండి, దేవుని సన్నిధికి రండి అని చెప్పినప్పటికీ కూడా విననటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అకస్మాత్తుగా జలప్రలయం వచ్చి వారిని ముంచి వేసి చంపివేసినట్లుగా మనం గమనించవచ్చు. అటువంటి స్థితి నుంచి మానవుని తప్పించడానికే ఈ లోకంలోనికి ప్రభువు ఒక రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షణ అనేది ప్రతి మానవునికి ఇవ్వడానికే తన యొక్క కల్వరి శిలువలో రక్తాన్ని కార్చారు. నశించిపోతున్నటువంటి మానవుని తిరిగి తనతో సహవాసం చేసుకోవడానికని, ప్రతి మానవుని యొక్క పాపము ఏదైతే అడ్డుగా ఉంటుందో ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి మానవావతారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి సమస్త మానవాళికి ఉచితంగా తన యొక్క రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే ఒకటే మార్గము యేసుక్రీస్తు ప్రభుడు వారు మాత్రమే. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి మానవుణ్ణి, అగ్నిగుండానికి వెళ్ళినటువంటి మానవుని తప్పించగలిగింది క్రీస్తు రక్తము మాత్రమే పిల్లలు. అందుకని ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ప్రతి మానవుని కూడా రక్షించాలి, ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ లోకానికి వచ్చి ఒక రక్షకుడిగా వచ్చాడు. నీవు నేను లోకానుసారంగా జీవిస్తే మరణించవలసిందే, కానీ ఆ మరణాన్ని తప్పించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని విశ్వసించి మన ప్రతి అవిధేయత, పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే మనం కూడా అగ్నిగుండం నుంచి తప్పించబడతాం పిల్లలు. కాబట్టి రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తుని మనం స్వీకరిద్దాం. ఆయన రక్షణలో మనకు భద్రత ఉంది, ఆయన రక్షణలోనే మనకు కాపుదల ఉంది, ఆయన రక్షణలోనే నిత్య జీవం ఉందనే సత్యాన్ని గ్రహించి ఆయన చెంత చేద్దాం. తద్వారా ఆ నిత్యమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చి నశించిపోతున్నటువంటి ప్రతి మానవునికి ప్రభా మీ రక్తము ద్వారా మళ్ళీ జీవాన్ని ఇచ్చావు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి.
నశించిపోతున్నటువంటి మాకునైనా నాయనా మీ రక్తము ద్వారా కడగబడి మళ్ళీ మీ జీవాన్ని తీసుకొని మీతో సహవాసము మీతో నేను నిత్య జీవులు ఉండే భాగ్యం ప్రతిబడికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.